మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము తలంచి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దేవుడు బహుగా ఆశీర్వదించాలని కూడా ప్రార్థన చేస్తున్నాము. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప మీకు మెండుగా దయచేయను గాక. అదే విధముగా ప్రార్థన కోరిన సహోదరి వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ భర్త విషయంలో అద్భుత కార్యములు జరిగించును గాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు అని అతనికి పేరు పెట్టబడును. దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి 5 పేర్లు ప్రకటించారు యెషయా ప్రవక్త ద్వారా. ఆ 5 పేర్లలో మొదటిది ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అనే పేరు దేవుడు అనుగ్రహించారు. యేసు ప్రభు వారు మన మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన మన మధ్య ఆశ్చర్య కార్యాలు చేస్తారు అని దేవుడు ముందుగానే ప్రకటించారు. మనము కూడా ఆశ్చర్య కార్యాలు పొందాలని, ఎదురు చూడాలని కూడా మనకు వ్రాయించి ఉంచారు. ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశారు దేవుడు. అదే పాత నిబంధన గ్రంథంలో కీర్తన గ్రంథము 136వ కీర్తన 4వ వచనంలో ఆయనే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును అని అక్కడ వాక్యం తెలియచేయబడింది. దేవుడు మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది అని కూడా తెలియజేశారు. ఎప్పుడంటే ఆయనను దేవుడిగా స్వీకరించినప్పుడు, ఆయనను హత్తుకొని జీవించినప్పుడు ఆయన కృప మన ఎడల నిరంతరం ఉంచు దేవుడుగా ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి కూడా ఆశ్చర్యకరుడు అని ఆయనకు యెహోవా దేవుడు పేరు పెట్టి పంపించారు భూమి మీదకి. ఆయన ఎన్నో మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు అని, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కూడా మనము అద్భుత కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడని మనం వాక్యాల్లో చూచాము. మనం స్వయముగా అనుభవిస్తున్నాము కూడా. ఆయన ఆశ్చర్య కార్యాలు మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఆయన బిడ్డలము. ఆయనని దేవా మమ్మల్ని కరుణించు అని అడిగిన ప్రతి వారికి కూడా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన మరియ ప్రస్తుతిస్తుంది. మరియా గర్భవతి అయిన తర్వాత దేవుని కొనియాడుతుంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను అని కొనియాడుతూ ఉంది. అలాగే దేవుడు ఆయన మహిమ ప్రభావం చేత మరియకు అట్టి అద్భుత కార్యములు జరిగించిన విధానాన్ని బట్టి నాకు గొప్ప కార్యములు చేశాను అని కొనియాడుతూ ఉంది. మన ఎడలో కూడా ఆయన ఆశ్చర్యకరుడు కనుక ఆశ్చర్య కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరూ చేయలేనటువంటి అద్భుత కార్యాలు కూడా మనకి చేసే దేవుడుగా ఉన్నాడని వాక్యాల్లో మనం చూస్తున్నాం. ఏవేవి ఆశ్చర్య కార్యాలు చేశారు అంటే, పక్షవాయువు గల వాడిని, నడవలేకుండా మంచం మీద పడి ఉన్న వానిని నీ పరుపెత్తుకుని లేచి నడువు అని దేవుడు తెలియచేసినప్పుడు ఆ పక్షవాయువు గలవాడు అప్పటికప్పుడే దేవుని యొక్క కృప పొందుకొని స్వస్థత పొందిన విధానాన్ని మనం చూస్తున్నాం. అది ఒక ఆశ్చర్య కార్యమే. ఎంతో మంది రోగులను బాగు చేసే దేవుడుగా ఉన్నాడని మనం వాక్యాల్లో చూస్తున్నాము. కనుక మనము ఆయనను వేడుకున్నప్పుడు మన పట్ల కూడా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉన్నాడు. ఎంతో మంది పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడుగా ఉన్నాడు. మనము చేయలేని వాటిని దేవుడు మనకి చేసి చూపిస్తున్నప్పుడు అవే ఆశ్చర్య కార్యాలుగా మనము అనుభవిస్తూ ఉన్నాం. మనము చేయలేము, ఎవరి సహాయము మనం పొందలేము, కానీ ఆ కార్యం మనకు జరగాలి. అదేంటంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలే. అవి దేవుడిని హత్తుకుని జీవిస్తున్నప్పుడు మాత్రమే మనకి లభిస్తాయి. దేవుణ్ణి ఆనుకొని జీవించినప్పుడు మాత్రమే మనకి లభిస్తాయి. రక్తస్రావ రోగి కూడా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో కాలము తిరిగి వేసారిపోయి ఇంకా లాభం లేదనుకుని ఈయన అద్భుత కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడని విని దారి కాచి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవడంతోనే ఆయన ఆమెను స్వస్థపరిచిన విధానాన్ని చూస్తున్నాం. వస్త్రపు చెంగులో నుండి స్వస్థత ఆమెలోనికి వెళ్ళినట్టు అది ఆశ్చర్యకార్యం, ఎంతో అద్భుత కార్యం. అట్లాగే మన జీవితంలో కూడా మనము చేయలేని వాటిని దేవుడు మన ఎడల నెరవేరుస్తున్నాడు. నా జీవితంలో కూడా ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. నేనైతే
చనిపోవలసిన దాన్ని, కానీ నా జీవితంలో ఆయన ఆశ్చర్యకార్యాలను గ్రహించి ఆశ్చర్యకార్యాలు జరిగించి నా జీవితంలో ఈ విధముగా ముందుకు నడిపిస్తూ ఉన్న దేవుడుగా ఉన్నాడు. అలాగే మీ అందరి జీవితాల్లో కూడా ఆశ్చర్యకార్యాలు జరిగించి దేవుడు గొప్ప కార్యాలు చేసి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడని ఈ ఆశ్చర్యకరుడు అనే నామం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. ఈ క్రిస్మస్ శుభవేళల్లో ఆశ్చర్యకరుడుగా వచ్చినటువంటి యేసు క్రీస్తుని మనము హత్తుకొని జీవించడం ద్వారా, ఆశ్చర్యకరుడుగా ఉన్న మన యేసు క్రీస్తుని మనం సేవించి ఆరాధించి ఆయనను ఘనపరచడం ద్వారా మన జీవితంలో ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు ఇంకా ముందు కూడా, ఈ సంవత్సరం చివరి దినాల్లో ఉన్నాం మనం, ఇంకా ముందు కూడా నూతన సంవత్సరంలో కూడా ఆయన మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే ఆయనను ఘనముగా సేవిస్తూ ఉండాలి, ఘనముగా ఆయనను కొనియాడుతూ ఉండాలి. ఆయనను హత్తుకొని జీవించినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ఈ సంవత్సరం ఆది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప ఆశ్చర్య కార్యాలు మీ ఎడల జరిగిస్తూ దేవుడు మహిమపరచబడును గాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు నాయన. మీరే ఆశ్చర్యకరుడు అని నామకారణంతో భూమి మీదకి వచ్చిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేము నమ్ముకున్న వారికి మీరు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారని అనేక మంది విషయాల్లో మేము చూస్తున్నాం ప్రభువా. నాయన, అనేక మంది మిమ్మల్ని హత్తుకున్న వారు ఆశ్చర్య కార్యాలు పొందుకొని సాక్షులుగా జీవించడం కూడా మేము చూస్తున్నాం ప్రభువా. వినిచిన బిడ్డలు కూడా నాయన మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని సేవించి మిమ్మల్ని బలముగా ఆరాధించడం ద్వారా వారి జీవితాల్లో కూడా ఆశ్చర్య కార్యాలు జరగగలిగినట్లు మీ యొక్క కృపను అనుగ్రహించు దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ పండుగ దినాల్లో ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో, ప్రార్థన కోరిన బిడ్డల ఎడల వారు ఏమి అవసరతల్లో ఉన్నారో వారి భర్తను గురించి ప్రార్థన చేయమని, వారి బిడ్డలను గురించి ప్రార్థన చేయమని తెలియజేసిన ఒక సహోదరి ఎడల మీ కృపను అనుగ్రహించి నైనా సమస్తము మేలుకరంగా వారికి జరిగించండి ప్రభువా. వింటున్న బిడ్డలందరికీ నైనా మీ ఆశ్చర్య కార్యాలు జరిగించి సమస్తమును మీ మహిమ కొరకు వారిని వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.